హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీథాట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక టైప్ ఆఫ్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా రెడీ చేయాలో చూపిద్దామని అయితే వచ్చాను. యాజ్ ఎ బిగినర్స్గా థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా రెడీ చేయాలో ఐడియా లేకపోతే నేను ఒక కంప్లీట్ వీడియో తీసాను గాయ్స్, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మీకు ఆ వీడియో కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్ సంగతికి వచ్చేస్తే ఫస్ట్ మెటీరియల్స్ ఏమేమి కావాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ్స్. ఫస్ట్ బ్యాంగిల్ బేసెస్ అయితే కంపల్సరీ. నేను 2 కట్ బ్యాంగిల్స్ని ఒక 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 6 కట్ బ్యాంగిల్స్ని 8 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను గాయస్. నా సైజులో 2/6 సైజులో తీసుకున్నాను. అండ్ ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్లో చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి స్కై బ్లూ కలర్లో మూన్ షేప్లో కుందన్స్ అయితే తీసుకున్నాను. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే యాజ్ యూజువల్గా థ్రెడ్స్ అయితే కంపల్సరీ కదా. సో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్లో ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ 2 కలర్ థ్రెడ్స్. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ స్టోన్ లేస్ అయితే తీసుకున్నాను గాయస్. చిన్నగా కట్ చేసుకొని ఆ స్టోన్స్ని మనం బ్యాంగిల్స్ పైన పేస్ట్ చేసుకుంటాము. అండ్ ఇవన్నీ పేస్ట్ చేయాలి అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే కంపల్సరీ కాబట్టి, సో ఫ్యాబ్రిక్ గ్లూ ఈ మెటీరియల్స్ని యూజ్ చేసి ఈరోజు మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఒక ప్లాంక్ పైన ఒక 20 to 30 టైమ్స్ రొటేట్ చేసి మనమైతే థ్రెడ్ని అయితే రెడీ చేసుకుందాం గాయస్. నెక్స్ట్ ప్రాసెస్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాను గాయస్. ఏం లేదు, సో థ్రెడ్ యొక్క స్టార్టింగ్ ఎండ్ని ఒక ప్లాంక్ మీద పెట్టి 20 to 30 టైమ్స్ మనం ఆ థ్రెడ్ని ఆ ప్లాంక్కి చుట్టూరు రొటేట్ చేసి అండ్ లాస్ట్ ఎండ్ను కూడా కేర్ఫుల్గా పట్టుకొని అండ్ కేర్ఫుల్గా ఆ ప్లాంక్ నుంచి థ్రెడ్ని రిమూవ్ చేస్తే మనకి ఈ థ్రెడ్ అనేది రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ బేస్ విషయానికి వస్తే ఏంటి అంటే ప్రజెంట్ నా దగ్గర 4 కట్ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా లేవు గాయస్. అందుకని నేనేం చేశాను అంటే 6 కట్ బ్యాంగిల్స్ని ఒక 2 తీసుకొని మిడిల్లో గమ్ వేసి పేస్ట్ చేసాము అంటే మనకి 4 కట్ బ్యాంగిల్ లాగా రెడీ అవుతుంది. సో అందుకని ఈరోజు అయితే 6 కట్ బ్యాంగిల్స్తో అయితే మేనేజ్ చేస్తున్నాను. మీ దగ్గర ప్రెజెంట్ 4 కట్ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే 4 కట్ బ్యాంగిల్స్ని యూజ్ చేయండి. సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ త్రీ బ్యాంగిల్స్ని కూడా రెడీ చేసుకున్నాను గాయస్. అంటే 8 6 కట్ బ్యాంగిల్స్ని తీసుకొని అండ్ 4 కట్ బ్యాంగిల్స్గా రెడీ చేస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఒక 5 minutes డ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ యొక్క ఎండ్ పార్ట్కి కొంచెం గ్లూ అప్లై చేయండి. అండ్ గ్లూ అప్లై చేసిన తర్వాత ఆ ఎండ్ పార్ట్ని తీసుకొని స్లోగా బ్యాంగిల్కి డౌన్ సైడ్ మనం పేస్ట్ చేయాలి. గోల్డ్ కలర్ థ్రెడ్ని కంప్లీట్ బ్యాంగిల్ మొత్తం కవర్ అయ్యేలాగా చూడాలి గాయస్. సో థ్రెడ్డింగ్ విషయానికి వస్తే ఏంటి అంటే మనం రొటేట్ చేసేటప్పుడు ఎక్కడైతే థ్రెడ్ని రొటేట్ చేస్తున్నామో ఆ పార్ట్లో టైట్గా పట్టుకొని గాయస్ థ్రెడ్ని. సో ఎక్కడ లూజ్ రాకుండా అండ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇదే చిన్న టిప్. అండ్ ఇలానే ఈ రిమైనింగ్ 4 బ్యాంగిల్స్ని గోల్డ్ కలర్ థ్రెడ్తో కంప్లీట్ చేయండి. ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ని గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే కవర్ చేశాను గాయస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే రిమైనింగ్ 2 కట్ బ్యాంగిల్స్ని తీసుకొని అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్తో కవర్ చేయాలి. యాజ్ యూజువల్గా ఇందాక చెప్పిన విధంగానే సిల్వర్ కలర్ థ్రెడ్ని ప్లాంక్కి ఒక 20 to 30 టైమ్స్ రొటేట్ చేస్తే మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఈ థ్రెడ్ యొక్క ఎండ్కి కొంచెం గ్లూ అప్లై చేసేసి యాజ్ యూజువల్ ఇందాక మనం చేసిన ప్రాసెస్ని రిపీట్ చేయాలి గాయస్. అప్పుడు ఈ 2 కట్ బ్యాంగిల్స్ని కూడా సిల్వర్ కలర్ థ్రెడ్తో కంప్లీట్గా కవర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను.
బ్యాంగిల్స్కి థ్రెడ్డింగ్ అయితే కంప్లీట్ చేశాను గాయస్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్తో. నెక్స్ట్ ప్రాసెస్ తెలిసిందే కదా, ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ని మనం కుందన్స్తో అయితే డెకరేట్ చేయడం. సో ఫస్ట్ నేను చెప్పిన విధంగా మూన్ షేప్లో కుందన్స్ని తీసుకొని వాటిని ఆ బ్లూ కలర్ పైకి వచ్చేలాగా మనం కొంచెం అరేంజ్ చేసుకున్నాము అంటే మనం స్టిక్ చేసేటప్పుడు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది గాయస్. సో ఇది కూడా ఒక చిన్న టిప్. కుందన్స్ అన్నిటినీ అలా రెడీ చేసుకున్న తర్వాత 4 కట్ బ్యాంగిల్స్ని గోల్డ్ కలర్ థ్రెడ్తో రెడీ చేసుకున్నాం కదా, ఆ బ్యాంగిల్స్కి రౌండ్గా ఈ మూన్ కలర్ కుందన్స్ని అయితే పేస్ట్ చేస్తాను గైస్ బై యూజింగ్ ఫ్యాబ్రిక్ గ్లూతో. నెక్స్ట్ ఇయర్ బడ్ తీసుకొని ఎండ్ పార్ట్ని కట్ చేయండి గాయస్. ఈ ఇయర్ బడ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని బ్యాంగిల్ మీద ఆ గ్లూని అప్లై చేయండి. మనం వర్క్ అయిపోయిన తర్వాత ఆ గ్లూని క్యాప్ క్లోజ్ చేయడం అయితే మర్చిపోతాం గాయస్, బట్ కానీ మర్చిపోకండి, క్యాప్ అయితే క్లోజ్ చేయండి. ఎందుకంటే గ్లూ అనేది డ్రై అయిపోతుంది, మనకి ఫ్లూయెంట్గా గ్లూ అనేది రాదు. సో క్యాప్ అయితే క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇందాక కట్ చేసుకున్న ఇయర్ బడ్కి కొంచెం గ్లూ అప్లై చేసి ఎండ్ పార్ట్లో మనం కుందన్స్ అన్నిటినీ వీడియోలో చూపించిన విధంగా ఒకే సైడ్లో మూన్ షేప్ వచ్చేలాగా మనం ఆ బ్యాంగిల్కి ఈ కుందన్స్ అన్నిటికీ పేస్ట్ చేయాలి గైస్. చాలా టైం పడుతుంది గాయస్, బట్ స్లోగా అండ్ చాలా పేషెన్స్గా కుందన్స్ని అయితే రిమైనింగ్ 3 బ్యాంగిల్స్కి కూడా పేస్ట్ చేయండి. 4 బ్యాంగిల్స్కి కుందన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అవ్వనివ్వండి గాయస్. గ్లూ అనేది డ్రై అయిపోతే లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వైట్ కలర్ స్టోన్ లేస్ తీసుకొని చిన్న చిన్న స్టోన్స్ లాగా కట్ చేసుకోవాలి గాయస్ బై యూజింగ్ సిజర్తో. అండ్ నెక్స్ట్ ఆ చిన్న స్టోన్స్ని ఈ కుందన్ బ్యాంగిల్స్ మీద మనం ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి పేస్ట్ చేయాలి. ఫైనల్లీ మిడిల్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి గాయస్. నాకు నియర్లీ 2 to 3 అవర్స్ పట్టింది మిడిల్లో ఆ వైట్ కలర్ స్టోన్స్ని పేస్ట్ చేయడానికి. మీరు కూడా చాలా పేషెన్స్గా అండ్ చాలా నిదానంగా ఆ వైట్ కలర్ స్టోన్స్ని అయితే పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా సిల్వర్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ని, ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ని తీసుకొని అండ్ వైట్ కలర్ స్టోన్ లేస్, మనం ముందు యూజ్ చేసిన స్టోన్ లేస్ కంటే కొంచెం పెద్ద సైజ్ స్టోన్ లేస్ తీసుకొని అండ్ 3 లైన్స్ నేను కట్ చేసుకున్నాను గాయస్, మీకు కనిపిస్తుందో లేదో. అండ్ 3 లైన్స్ని కట్ చేసుకొని ఈ బ్యాంగిల్ పైన ఈ 3 లైన్స్ స్టోన్ని నేను పేస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ని తీసుకొని మూన్ షేప్ గ్లూ కలర్ కుందన్స్తో ఒక సర్కిల్ డిజైన్ లాగా వేద్దాం అనుకుంటున్నాను గాయస్. ఈచ్ సర్కిల్కి నియర్లీ 6 కుందన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను గాయస్. అండ్ మనం బ్యాంగిల్కి కుందన్స్ అనేది పేస్ట్ చేసిన తర్వాత నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అనేది డ్రై అవ్వనివ్వండి గాయస్. అప్పుడు ఏంటి అంటే ఈ వైట్ కలర్ గ్లూ కనిపిస్తుంది కదా, ఆ గ్లూ అనేది డ్రై అయిపోయి మనకి ఓవరాల్ అవుట్పుట్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ అంటే వాటికి కూడా స్టిక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో మనం స్టిక్ చేసిన తర్వాత ఒక 1 అవర్ వదిలేసాము అంటే సో అవి పర్ఫెక్ట్గా స్టిక్ అవుతాయి అండ్ ఆ
వైట్ కలర్ క్లమ్జీగా కూడా కనిపించదు గాయస్. చూస్తున్నారు కదా గాయస్, గ్లూ అనేది కంప్లీట్గా డ్రై అయినాక బ్యాంగిల్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ అక్కడక్కడ కొంచెం వైట్ స్పాట్ లాగా కనిపిస్తుంది, బట్ ఇంకొంచెం సేపు ఆగితే అది కూడా డ్రై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, అండ్ గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్ లేస్ అనేది తీసుకున్నాను గాయస్. అండ్ అది కూడా చిన్న స్టోన్స్ లాగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగానే ఆ చిన్న స్టోన్స్ని ఇందాక మనం రెడీ చేసుకున్న కుందన్ బ్యాంగిల్స్ మీద పేస్ట్ చేయాలి. ఫైనల్లీ గ్లూ కూడా డ్రై అయిపోయిన తర్వాత సైడ్ బ్యాంగిల్స్ లుక్ అనేది ఇలా వచ్చింది గాయస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి గాయస్. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసరికి ఏంటి అంటే, రిమైనింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకొని అండ్ ఆ బ్యాంగిల్స్ని నేను ఎలా అనుకున్నానో ఫస్ట్ అయితే అరేంజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను అనుకున్న లుక్ అయితే ఇది గాయస్, వీడియోలో చూస్తున్నారు కదా, ఇది నేను అనుకున్న లుక్ ఫస్ట్. కానీ నాకెందుకో ఈ మిడిల్లో వైట్ కలర్ బ్యాంగిల్స్ అయితే నాకు అంత లుక్ అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను ఆ వైట్ కలర్ బ్యాంగిల్స్ని రిమూవ్ చేసేసి చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వైట్ కలర్ బ్యాంగిల్స్ లేకుండానే నాకు ఈ మోడల్లో అయితే బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చింది గాయస్. మీకు కూడా మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. వైట్ బ్యాంగిల్స్ ఉంటే బాగుందా ఆర్ వైట్ బ్యాంగిల్స్ లేకుంటే బాగుందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి గాయస్. అండ్ మీరు కూడా మీకు నచ్చిన కలర్స్తో సేమ్ ఈ ప్రాసెస్లోనే ఈ బ్యాంగిల్స్ని రెడీ చేసుకోండి. ఈ బ్యాంగిల్ యొక్క బ్యూటీ తెలియటానికి నేను నా చేతికి వేసి మీకైతే చూపిస్తున్నాను గాయస్. చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి గాయస్. అండ్ ఇవి లైట్ వెయిట్ అండ్ ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయగలము అండ్ పగిలిపోతాయి అన్న భయం అయితే అస్సలే ఉండదు గాయస్. అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్రైడల్ లుక్ లాగా కనిపిస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel and don't forget to click the bell icon to see more new videos on my channel. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, take care. Bye guys.